చాలా మందికి మోస్ట్ కామన్ గా మనం చూస్తున్నాం బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్. ఎమోషనల్ పెయిన్ అని నేను చెప్పను కదా మేడం, ఒక మేల్ కంటే ఒక ఫిమేల్ ఎక్కువగా పనిచేస్తుంటారు మేడం. ఈవెన్ ఉమెన్ కి మీరు సజెస్ట్ చేసిన ఎవరికి ఏమైనా చెప్తే ఏం ఫీల్ అవుతారో అని భయం మేడం. మోస్ట్ కాంప్లికేషన్ కేసెస్ ని మీరు టేకప్ చేసినప్పుడు బేసికల్గా ఏంటంటే స్ట్రెస్ ఒకటి, మాల్ న్యూట్రిషన్ ఒకటి, పోస్చర్ ఇంబ్యాలెన్స్ ఒకటి. సార్ కొన్ని మిత్స్ కూడా ఉన్నాయి, అంటే ఈ పెయిన్స్ లో ట్రీట్మెంట్ విషయంలో కానీ చెప్తున్నప్పుడే వీల్ సెటన్ పేరెంట్స్ కానీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సో బాడీలో జరిగే కొన్ని మార్పుల విషయంలో కానీ మనం తెల్లవారు లెగిసిన దగ్గర నుంచి పడుకున్నంత వారికి సో రెగ్యులర్ గా మనం తీసుకునే ఫుడ్ లో ఏముండాలి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. ఈరోజు ఒక స్పెషల్ పాడ్కాస్ట్ చేద్దాం. ఎవరితో అంటే డాక్టర్ బాలాజీ సంతోష్ గారితో. ఇప్పటి వరకు కామన్గా ఏ ఒకటి ఇంట్రో చెప్పి తర్వాత డాక్టర్ని కొన్ని క్వశ్చన్స్ అడగటం ఇట్స్ వెరీ కామన్. బట్ నాకు ఒక డౌట్ అయితే ఉంది, మీలో ఎంతమంది ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూని సోఫాలో కూర్చొని చూస్తున్నారు, లేదా ఆఫీస్ చైర్లో, లేదంటే బెడ్ పైన ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చున్నారు? చాలామందికి మోస్ట్ కామన్గా మనం చూస్తున్నాం బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్. ఈ పెయిన్స్ అన్ని ఇంతకు ముందు అయితే 50 years ఈ ఏజ్లో చూసేవాళ్ళం, అప్పుడు కామన్ అనిపించేది. కానీ ఇప్పుడు యంగ్ ఏజ్లో కూడా చాలామంది పెయిన్ ఫీల్ అవుతున్నారు. ఆ పెయిన్ ఎలా ఉంటుంది అంటే చెప్పలేనంత. సో వాళ్ళకి కూడా అర్థం కాదు, మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం, వర్కౌట్స్ చేస్తున్నాం, డైట్ ఫాలో అవుతున్నాం, అయినా కూడా 8-10 గంటల వరకు ఎందుకు కూర్చుంటే చాలు విపరీతమైన పెయిన్ వచ్చేస్తోంది అనేటటువంటి డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. ఇక చెప్పాలి అంటే చాలామంది వాళ్ళ రిపోర్ట్స్ పట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పెయిన్కి ఎక్కడ రిలీఫ్ ఉంటుంది? ఫిజియోథెరపీ అంటే ఏంటి? అసలు చాలామందికి ఇదొకటి డౌట్ ఉంటుంది. ఇదొక మసాజ్ ప్రొసీజరా, లేకపోతే ఎక్సర్సైజా, లేకపోతే సర్జరీని అవాయిడ్ చేయాల్సినటువంటి ప్రొసీజరా? సో ఇట్లాంటి డౌట్స్ అన్ని ఈ పాడ్కాస్ట్లో చాలా క్లారిఫికేషన్ తీసుకుందాం. డాక్టర్ గారితో మాట్లాడి శివకామేశ్వరి న్యూరో ఆర్థో అండ్ రీహాబిలిటేషన్ నుంచి డాక్టర్ బాలాజీ సంతోష్ గారు ఉన్నారు. చాలా డౌట్స్కి క్లారిఫికేషన్ తీసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. సార్, జనరల్గా అయితే చాలా క్వశ్చన్స్ ఉంటాయి చాలామందికి. ఇంతకుముందు ఆ జనరేషన్లో చూస్తే 50 తర్వాత కామన్గా చాలా పెయిన్స్ కనిపించేవి. బట్ ఈ జనరేషన్లో 25 years ఏజ్లోనే చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. ఇదేంట్రా ఈ ఏజ్లోనే నీకు ఇన్ని పెయిన్స్ ఏంటి అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు ఏంటి అసలు ఈ పెయిన్స్? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే స్ట్రెస్ ఒకటి, మాల్ న్యూట్రిషన్ ఒకటి, పోస్చర్ ఇంబ్యాలెన్స్ ఒకటి, తర్వాత మనం జంక్ ఒకటి. ఈ 4 కూడాను మన మీద చాలా ఒత్తిడిని తీసుకొస్తున్నాయి మేడం. బేసికల్గా ఈ బేసికల్ స్ట్రెస్ అనుకోండి ఏంటంటే చాలామంది ఇప్పుడు ఏజ్ ఆఫ్ 20 to 25కి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, జాబ్ చేస్తున్నారు, వాళ్ళ ఇంటి దగ్గర వర్క్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేశారనుకోండి, ఏదో స్ట్రెస్ పక్కోడితో మాట్లాడడం, ఎదుటితో మాట్లాడడం, మన యొక్క దీన్ని షేర్ చేయడం గట్టి ఉండేది. ఇప్పుడు అలాగ లేదు. ఇంట్లోనే కూర్చొని ఒకే రూమ్లోనే చేసుకుంటున్నారు, మానిటర్ ముందు కూర్చుంటారు, మానిటర్ ముందే మాట్లాడుకుంటున్నారు. అది దాంతోపాటు ఒక చైర్, ఆఫీస్ చైర్ పెట్టుకుంటున్నారు, లేదంటే హై టేబుల్ పెట్టుకుంటున్నారు. అక్కడ అయితే 2 పోస్చర్స్, అయితే కూర్చోవడం, అయితే నించోవడం, 2 పోస్చర్స్లోనే అలాగ ఉండిపోతున్నారు. ఆ పోస్చర్లోని వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా కూర్చుంటున్నారు, ఏంటి అనేది వాళ్ళు అసలు గమనించట్లేదు అన్నమాట, వర్క్లో పడిపోయి. అది ఎప్పుడు వాళ్ళు గమనిస్తారంటే ఓవరాల్గా ఆఫీస్ టైం అంతా అయిపోయిన తర్వాత, నైట్ పడుకున్న ముందు, లేకపోతే రిలాక్స్ అయ్యే ముందు వాళ్ళు మన బాడీ గురించి మనం ఆలోచించడం మొదలు పెడతాం. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వారికి ఒకే పొజిషన్లో పోస్చర్ అలాగా కదపకుండా ఉండడం వల్ల అక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చి బ్యాక్ పెయిన్ కింద కానీ, నెక్ పెయిన్ కింద కానీ, లేకపోతే నీ పెయిన్ కింద కానీ, యాంకిల్ పెయిన్ కింద కానీ వాళ్ళకి అప్పుడు ఐడెంటిఫై చేసి ఇది ఏదో పెద్ద నొప్పి వస్తుంది నాకు అని చెప్పేసి వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు అన్నమాట. ఇది మెయిన్ ప్రాబ్లం మేడం. ఇది స్ట్రెస్ వల్ల. లేకపోతే తర్వాత ఇప్పుడు మాల్ న్యూట్రిషన్ అండ్ జంక్ అంటే ఏంటంటే మేడం, ఇంతకుముందు హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఉండే మేడం. మార్నింగ్ లెగ్ అని ఎగ్ అని చెప్పేసి, లేకపోతే ఏదో రాగి జావ అని చెప్పేసి ఇలాంటివి ఉండేది. దాంట్లో మనకు కావాల్సిన ఐరన్ గట్ట ఉండేది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మేడం, ఇంకా మార్నింగ్ లెగ్ అని ఇంకా అలాగేం లేదు. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, లేకపోతే ఏదో దోశ ఇలాంటివి పెట్టుకుంటున్నారు. దాంట్లో అసలు దాని ప్రోటీన్ ఉందా, అసలు దానికి కావాల్సిన ఏమైనా మనకి మన హెల్త్కి సంబంధించిన ఏమైనా న్యూట్రిషన్ ప్రోటీన్ ఉందా లేదని ఆలోచించట్లేదు. అక్కడ ఉందా లేదా తినేసి వెళ్ళిపోతున్నారు.
తినేసి వెళ్ళిపోయి ఇంకా అప్పుడు వరకు ఆకలి తీరడానికి మాత్రం చూసుకుంటున్నారు. లేకపోతే లేదన్నట్టుగా ఉంటున్నారన్నమాట. హ్మ్. అంటే దానివల్ల కూడా ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమే తింటున్నాం. తింటున్నారు. తింటుంది మన బాడీకి ఎంతవరకు ఉపయోగపడుతుందనేది చూసుకోవట్లేదు. చూసుకోవట్లేదు. హ్మ్. అదే ఇప్పుడు జంక్ అంటే ఏంటంటే మేడం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఆకలేసిందనుకోండి, ఇమ్మీడియేట్‌గా అక్కడ ఏ బర్గరో, పిజ్జానో ఉంటే అది తినేస్తున్నారన్నమాట. అది తినడం వల్ల ఏమవుతుందంటే మేడం, వాళ్ళకి కావాల్సింది కార్బోహైడ్రేట్ ఎళ్తుంది గానీ, కావాల్సిన ప్రోటీన్ ఎళ్ళట్లేదు. యెస్. దానివల్ల ఏమిటవుతుంది మేడం, హైపాక్సియా అంటారు. హైపాక్సియా అంటే ఏంటంటే మజిల్‌కి కరెక్ట్‌గా ఇంప్రాపర్‌గా ఆక్సిజన్ ఎళ్ళకపోవడం, ఇంప్రాపర్ బ్లడ్ సప్లై. ఇంప్రాపర్ బ్లడ్ సప్లై ఎప్పుడు ఎళ్తదో ఆటోమేటిక్‌గా ఆక్సిజన్ లెవెల్స్ కూడా మజిల్‌కెళ్ళదు. దానివల్ల ఫెటిక్ వస్తది మేడం. ఫెటిక్ ఎక్కడొస్తదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఈ స్టూడియోలో ఉన్నాం. ఈ స్టూడియోలో ఉంటున్నప్పుడు ప్రాపర్‌గా కూర్చొని ఇంకే దాని గురించి ఆలోచించట్లేదు. ఓన్లీ మనం చిట్ హ్మ్. చాటింగ్ డిస్కస్ చేసుకుంటున్నాం. హ్మ్. ఏదో ఒక పొజిషన్‌లో పెట్టుకొని ఒక అటెన్షన్ తీసుకొని మాట్లాడుతున్నాం. మనం ఏం చేస్తామంటే బాడీ పొజిషన్ అంతా మర్చిపోయామన్నమాట. మర్చిపోయి మన మైండ్ అంతా ఒక్కదాని మీద వర్క్ అవుతుంది. అంటే బాడీలోని ఒక్క సైడ్ కండరాలన్నీ పనిచేస్తున్నాయి. ఒక్క సైడ్ కండరాలు పనిచేయట్లేదు. ఎప్పుడు అలాగా అవుతుందో ఆటోమేటిక్‌గా ఒక్క సైడ్ బాగా పనిచేస్తుంది. 1 మినిట్, 2 మినిట్ పర్లేదు. అదే హాఫ్ అన్ అవర్, 1 అవర్ అనుకోండి అది ఫెటిక్ అయిపోతుంది మేడం. అంటే ఆ మజిల్‌కి వెంటిలేషన్ కరెక్ట్‌గా ఉండట్లేదు. అంటే ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్‌గా ఉండట్లేదు. బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్‌గా ఉండట్లేదు. దానివల్ల మెడ పట్టేయడం గానీ, నడుము నొప్పి రావడం గానీ, ఇలాంటివి మల్టిపుల్‌గా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి మేడం. ఇదొక్కటి మేడం. ఇవి మెయిన్ మన ఈ హ్యాబిట్స్ మనం చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకి ఏ ఏజ్‌లో ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్‌కి మనం కొద్దిగా దూరంగా ఉండొచ్చు మేడం. యెస్ సార్. సో, జనరల్‌గా మీరు చెప్పింది 100% ట్రూ. సో, ఈ జనరేషన్‌లో హెల్త్ ఇష్యూస్ అంటే అది కూడా బిగ్ హెల్త్ ఇష్యూస్ అంటే డయాబెటిసో, బీపీ అనుకుంటున్నాం గానీ తెలియకుండానే పెయిన్ అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోందిప్పుడు. సో, జనరల్‌గా ఈ ఏజ్ ఫ్యాక్ట్సా? లేకపోతే ఏజ్ ఫ్యాక్ట్స్ అనుకోవడానికి 50స్‌లో కాదు 25స్‌లోనే స్టార్ట్ అయిపోతున్నాయి అందరికి. ఇంకొక వైపు ఎక్సర్‌సైజులు చేస్తున్నాం. అన్నీ ఫాలో అవుతున్నాం కూడా. అయినా ఎందుకు ఈ పెయిన్స్ అనుకునేటప్పుడు ఇది ఏజ్ వల్ల వస్తుందా? లేకపోతే ఇది దేని వల్ల వస్తుందో కూడా లైఫ్ స్టైలే కారణం. ఏంటి మాకసలు తెలియటం లేదు. మెయిన్ లైఫ్ స్టైల్ వల్లే ఈ పెయిన్ వస్తది మేడం బేసికల్‌గా. హ్మ్. ఏజ్ అంటే ఇప్పుడు ఏజ్ ఆఫ్ 20-25కి ఏ పెయిన్స్ వస్తాయి మేడం ఏమి రావన్నమాట. హ్మ్. అయితే వాడు ఎక్కడో పడిపోవాలి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అవ్వాలి, దెబ్బ యెస్. తగిలించుకోవాలి. దానివల్ల పెయిన్స్ వస్తాయి. కానీ ఇవేమీ లేకుండా మనకి పెయిన్స్ వస్తున్నాయంటే లైఫ్ స్టైల్. హ్మ్. ఈ లైఫ్ స్టైల్ అనేది మనం కంఫర్ట్ గురించి అని చెప్పేసి మనం ఓవర్ కేరింగ్ తీసుకుంటున్నాం మేడం. అంటే ఇప్పుడు నాకు కంఫర్ట్ బాస్ చైర్ కావాలి. హ్మ్. బాస్ చైర్ లుకింగ్ బావుంటది అంతే. దాంట్లో పోస్చర్ ఎలాగుంది, మనం ఎలా కూర్చుంటున్నాం, ఓకే. మన స్పైన్ అనేది ఏ విధంగా ఉందనేది మనకు తెలియట్లేదు. హుహు. మనం ఒక బాస్ అనే అటెన్షన్‌లో ఉన్నప్పుడు మనం ఏదైతే మనం పనిలో ఉంటున్నామో ఆ పని మీద పడిపోయి మనం ఈ చైర్‌ని గాని, మన పోస్చర్‌ని గాని బాగా నెగ్లిజెన్స్ చేస్తాం. హ్మ్. ఎప్పుడు చేసామో అక్కడ బ్యాక్ సైడ్ ఉన్న పోస్చరల్ మజిల్స్ అనేవి ఎలాగున్నాయో, ఏంటో అనేది మనం అబ్జర్వ్ చేయం మేడం. ఓకే. అది ఎప్పుడు మనం అబ్జర్వ్ చేస్తామంటే మేడం, మనం డే ఎండింగ్‌లో గానీ, మనం డే మనకి ఇంకా పడుకుంటున్నప్పుడు గానీ, హ్మ్. ఈ టైంలో మన బాడీ గురించి మనం ఆలోచిస్తాం. యెస్. యెస్. లేదంటే ఆబ్వియస్‌గా అదే గుర్తు చేస్తదనమాట. అంటే తెల్లవారి నుంచి నేను ఒకే పొజిషన్‌లో కూర్చునిపోయాను. నాకు అది మజిల్ అనేది ఫెటిక్ అయింది. ఆ హ్మ్. టైంలో అది నొప్పి చెప్పుతదన్నమాట మేడం. అంటే నాకు బ్రెయిన్ అనేది గూడా అప్పుడు ఎంప్టీగా ఉంటది మేడం. అసలు ఇంకేమి ఆలోచించదు. ఆ టైంలో ఏంటంటే కంపల్సరీ మన బాడీనే మనల్ని రిమైండ్ చేస్తుంటది. ఓకే. మీరు చూడండి మేడం, తెల్లవారు దెబ్బ తగిలితే మనం తిరుగుతున్నాం. ఏదో పనిలో పడిపోయి తిరుగుతున్నప్పుడు తెల్లవారు ఏదైనా దెబ్బ తగిలిందనుకో అప్పుడేం నొప్పి అనిపించదు. హ్మ్. రాత్రి కాసేపు పడుకు పోయినాక నైటు. మనం పడుకుంటున్నప్పుడు మాత్రం రాత్రి పడుకోనివ్వదు. బాగా హ్మ్. పెయిన్ ఎక్కువైపోద్ది. యెస్ అండి. ఎందుకంటే ఇమ్మొబిలిటీ. ఇంకేం పని ఉండదు. హ్మ్. బ్రెయిన్ కూడా రెస్ట్‌లో ఉంటది. ఇంకా మన ఆలోచన అంతా ఏముంటది? డార్క్ రూమ్ అండ్ ఆ పెయిన్. యెస్. సార్ మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఇప్పటికి ఇంటీరియర్ సోఫా వరకు వస్తే బ్యూటిఫికేషన్ గాని హాల్‌కి సెట్ అవుతుందా? మన అవును. ఇంటికి ఇంటీరియర్‌కి సెట్ అవుతుందా జూసుకుంటాం. ఇక ఆఫీస్ చైర్స్ అయితే కొంచెం రిచ్‌నెస్ ఆ అవును. లుక్ కోసం జూసుకుంటాం. మన సిట్టింగ్ పోస్చర్ కంఫర్ట్‌నెస్ కోసం ఎవ్వరం అసలు చూసి ఇవన్నీ చేసుకునేదే ఉండదు. ఇక కాట్ కూడా అంతే. మన బెడ్‌రూమ్‌లో రిచ్‌గా ఉందా? లుక్ బావుందా? డిజైన్ బావుందా? అవును. కానీ మన బాడీకి ఏం సెట్ అవుతుంది అనేది మాత్రం ఎవ్వరం పట్టించుకోం. లేదు సో, మేడం. ఈ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకోవాలి అంటారు? ఇప్పుడు మీరు బాస్ షేర్ కోసమే చెప్పారు. సో, ఇలా రెగ్యులర్‌గా మేము లైఫ్ స్టైల్‌లో చేసే మిస్టేక్స్ చాలానే ఉంటున్నాయి. అవును మేడం.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. బెడ్ అంటే చాలామంది డాక్టర్స్‌కి వెళ్ళగానే హార్డ్ సర్ఫేస్ యూజ్ చేయండి, హార్డ్ సర్ఫేస్ యూజ్ చేయండి అని చెప్తారు. బ్యాక్ పెయిన్ గాని, నెక్ పెయిన్ గాని వస్తే. హార్డ్ సర్ఫేస్ ఎందుకు యూజ్ చేయండి అంటే మనం తెల్లవారు లెగిసిన దగ్గర నుంచి పడుకున్నంత వరకి మన ఫ్రంట్ పార్ట్‌ని బాగా కదుపుతాం. ఫ్లెక్సర్స్ అంటారన్నమాట. ఈ మన ఫ్రంట్ బాడీతోనే మనం పని చేస్తుంటామన్నమాట. బ్యాక్ బాడీతోని ఎక్కడ పని చేయం మేడం. ఓకే. మనం 100%లో ఒక 90% ఫ్రంట్ బాడీని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి ఒక 12 అవర్స్ యూజ్ చేస్తే ఒక 10% కూడా మనం చూసుకుంటే యూజ్ చేయమని బ్యాక్ సైడ్ ఎక్కడో మనం ముందు కొంగుని వెనక లెగడం మాత్రం బ్యాక్ యూజ్ చేస్తుంటాం అన్నమాట. సార్ వెరీ ఇంట్రెస్టింగ్. బాడీ అంతా ఒకటే స్ట్రక్చర్ కదా, మనం మూవ్ అవుతున్నామంటే మన బాడీ అంతా మూవ్ అవుతుంది కదా, వర్కౌట్స్ అవుతున్నాయి కదా అనుకుంటాం. బట్ మీరు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్గా డివైడ్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కొంచెం డీటెయిల్గా. ఎస్ మేడం. బేసికల్గా మనం ఏంటంటే మనం ఏదైతే ముందుకి జనాలకి అపీరెన్స్ కనబడుతుందో, మన యొక్క ఫేస్ కనబడుతుందో, మన బాడీ కనబడుతుందో దాన్నే మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాము. కానీ ఆబ్వియస్గా కూడా అదే మనకి ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే తెల్లవారు నడవాలి, తినాలి, డ్రైవ్ చేయాలి, కార్ డ్రైవ్ చేయాలి, మనం కూర్చోవాలి, నించోవాలి, అంతా ఫ్రంటే మేడం. బ్యాక్ మజిల్స్ని అసలు ఎప్పుడు కూడా మనం ఎక్కువగా మన లైఫ్లోని ఎక్కువగా యూజ్ చేయం మేడం. బేసికల్గా ఓకే. ఈవెన్ దో ఇప్పుడు జిమ్కి వెళ్తారు, అథ్లెటిక్స్ వెళ్తారు, వాళ్ళు ఫ్రంట్కే వెళ్తారు తప్పించి బ్యాక్ ఎప్పుడు రాడు మనం. దానివల్ల ఏమవుతుంది, బ్యాక్ మజిల్స్ అనేవి లాక్సిటీతో ఉంటాయన్నమాట. అంటే బ్యాక్ మజిల్స్ పుట్టినప్పటి నుంచి బాగా స్ట్రాంగ్ మజిల్, కానీ దాన్ని ఫంక్షన్లో పెట్టడం పోవడం వల్ల ఎంతో కొంత ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల, స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల, దానివల్ల కొంత లాక్సిటీ అంటే వీక్నెస్ ఫామ్ అవుతుంది మేడం. దానికి వీక్నెస్ ఎప్పుడు ఫామ్ అయిందో ఇంప్రాపర్ బ్లడ్ సప్లై, హైపాక్సి అంటే ఆక్సిజన్ కరెక్ట్గా వెళ్ళకపోవడం, దానివల్ల ఫెటిక్ అయిపోతుంది మేడం. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి మేడం, ముందుకు వచ్చే నొప్పుల కంటే వెనక్కి వచ్చే నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఎస్ అండి, ట్రూ. ముందుకు ఎప్పుడు మనకి ఏ పేషెంట్ కూడా కంప్లైంట్ చేయడు, మనకి నాకు ముందు బాగా నొప్పి వస్తుంది అని ఎప్పుడు చెప్పడమాట. సో పెయిన్ అనేటప్పటికి వెంటనే మన హ్యాండ్ వెనక్కి వెళ్ళిపోద్ది. అవును మేడం. సో నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఈ పెయిన్స్ అన్ని కూడా బ్యాక్ నే కనిపిస్తాయి. ఈ డౌట్ ఎవరికి రాలేదు సార్ యాక్చువల్లీ. బేసికల్గా అంతే మేడం. ఏంటంటే ముందుకు ఎప్పుడు చెప్పరు మేడం, ఎందుకంటే వెనకని మనం నెగ్లిజెన్సీ చేస్తున్నాం కాబట్టి వెనక్కి వస్తున్నాయి మేడం. ఈ వెనక మజిల్ ఏంటంటే మనం కూర్చుంటున్నాం మేడం, కూర్చుంటున్నప్పుడు ముందు పార్ట్ అంతా కాంట్రాక్షన్లో ఉంటుంది, అంటే క్లోజింగ్లో ఉంటుంది. వెనక భాగం అంటే స్ట్రెచ్చింగ్లో ఉంటుంది. స్ట్రెచ్చింగ్ అనేది ఎక్కువగా కూడా ఉండకూడదు మేడం. స్ట్రెచ్చింగ్లో ఉంటే ఏమవుతుందంటే మేడం, సర్క్యులేషన్ వెళ్తుంది, మళ్ళీ సర్క్యులేషన్ బయటికి కూడా పుష్ చేయాలి కదా మేడం. ఓకే. ఎస్, ఇన్ అండ్ అవుట్ ఫ్లో రెండు ఈక్వల్గా ఉండాలి మేడం. ఇప్పుడు ముందు పార్ట్లో కాంట్రాక్షన్లో ఉంటాం, మనం తెలియకుండా కాంట్రాక్షన్ మనం రిలీజ్ చేసి ఓపెన్ చేస్తుంటాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మీరు ఇలా కూర్చున్నారు ఈ పొజిషన్లో, ఈ చెయ్యి ఇటుపక్క కదులుతున్నాం, ఇటుపక్క కదులుతున్నాం, ఇటుపక్క కదులుతున్నాం, ఇటుపక్క తల ఊపుతున్నాం, ఇటు ఊపుతున్నాం, కానీ బ్యాక్ ఎప్పుడైనా అంటున్నాం మేడం? అనట్లేదు. బ్యాక్ అనేది వెరీ నెగ్లిజెన్సీ మేడం మన లైఫ్ స్టైల్లో చూసుకుంటే. దానివల్ల బ్యాక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మేడం బేసికల్గా. అయితే ఇప్పుడు ఏంటంటే మేడం, ఇప్పుడున్న పొజిషన్ బట్టి బ్యాక్ అని మనం బాగా కదపాలి మేడం. కదిపితే మనం చాలా ప్రాబ్లమ్స్కి ఫుల్ స్టాప్ పెట్టచ్చు మేడం. దాన్ని పోస్చర్ కరెక్షన్ అంటారు మేడం. ఎలా సార్ అది ఎలా వర్కౌట్ చేయాలి అంటారు? దానికి ఒక ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు ఫైబ్రోమయాలజీ అంటారు మేడం, బ్యాక్ మజిల్స్కి. అది ఎందుకు ఫైబ్రోమయాలజీ వచ్చింది అంటే, చాలామంది ఏం చేస్తారంటే మేడం, పడుకొని సెల్ ఫోన్ చూస్తారు, పడుకొని బుక్ రీడింగ్ చేస్తారు, ఎత్తు తలగాలు వేసుకొని పడుకొని ఉంటారు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మేడం. ఎత్తు తలగాలు వేసుకొని అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎత్తు తలగాలు వేసుకొని పడుకుంటారు. పడుకోవడం కాకుండా లేదు కాదు అంటే మేడం, కంపల్సరీ పడుకొని టీవీ చూస్తుంటారు, దివాన్ సోఫాలో గట్టి చేయడం వల్ల ఏమవుతుందంటే మేడం, కొన్ని బ్యాక్ సైడ్ కొన్ని మజిల్స్ ఉంటాయి మేడం, ట్రెపీజియస్ అండ్ రాంబోడియస్ మేజర్, మైనర్ అని చెప్పేసి, ఈ కొన్ని లివెటర్ స్కాపులా అని చెప్పేసి, ఇవి ఏంటంటే మేడం నెక్ని స్టెబిలైజ్గా ఉండడం, అంటే నెక్ని అలా నించుని పెట్టడానికి. మన ఈ నెక్ అనేది ఈ 10 కేజీల బరువున్న హెడ్ని ఇలా నించుని పెట్టడానికి సపోర్టింగ్ ఉన్న మజిల్స్ మేడం. అవి ఏంటంటే మనం పడుకున్నప్పుడు ఏం చేస్తామంటే మొబైల్ని ఇలా చూస్తే నెక్ రెస్ట్లోకి వెళ్తుంది. మనం ఏం చేస్తామంటే మొబైల్ని ఇలా చూస్తాం, మనం తెలియకుండానే ఇన్వాలంటరీ మనం అప్పుడు ఏం చేస్తాం, మొబైల్ మీద ఉన్న అటెన్షన్ మన పోస్చర్ మీద ఉండదు. ఎప్పుడేమవుతుందంటే ఆ మొబైల్ మనం ఏం చేస్తామంటే మేడం, ఎప్పుడు ఇలా పెట్టాం, తలని ఆటోమేటిక్ తెలియకుండానే మనం హైక్ చేస్తాం, అంటే ఫ్రంట్ మజిల్స్ అన్ని ఎత్తాం, బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెచ్చింగ్లో ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే మేడం, అక్కడ పట్టేస్తుంది అన్నమాట ఫైబ్రోమయాలజీ. అంటే ఏంటంటే ఇంప్యూరిటీ ఆఫ్ ద బ్లడ్, లాక్టిక్ యాసిడ్ డిపోజిషన్ అయిపోద్ది, అంటే సర్క్యులేషన్ వెళ్తుంది, బయటికి రావట్లేదు. అలాగా
వాళ్ళు చాలామంది అంటారు, నేనేం పని చేయలేదండి కానీ ఏది చేయట్లేదు కానీ నాకు నెక్ పెయిన్ వస్తుంది, రెస్ట్‌లోనే ఉంటానండి అని గూడా రెస్ట్‌లోనే చెప్తారు ఉంటారని చాలా చెప్తారు. మంది. హ్మ్. చెప్తుంటారు. కానీ ఈ ప్రాబ్లమ్ ఎందుకండి వచ్చిందని చెప్పేసి వాళ్ళేం చేస్తారంటే మొత్తం అన్ని టెస్టులు చేసేసుకుంటారు మేడం. హెడేక్ వస్తుందండి, కళ్ళు తిరిగిపోతున్నాయి, వామిటింగ్ సెన్సేషన్ వస్తుందండి, వెర్టిగో ట్రిగ్గర్ అవుతుందండి, ఇవన్నీ చెప్తుంటారు. కానీ అది సింపుల్ లాజిక్ మేడం. బ్యాక్ మజిల్ ఏదైనా మజిల్ అక్కడ ఫెటిక్ అయిందా లేదో చూసుకోవాలి మేడం. అది ఎంత ఇంపాక్ట్ ఉంటదంటే మేడం, బ్యాక్ మజిల్ ఒక్క మజిల్ మనకి ఎఫెక్ట్ అయితే అది ఒక 4, 5 మజిల్‌ని అది ఇంపాక్ట్ ఇంపాక్ట్ చేస్తదంటారా? చేస్తది మేడం. ఓకే. ఒక్క మజిల్, బ్యాక్ మజిల్. హ్మ్. అంటే దాని యొక్క ఎఫెక్ట్ అంత ఉంటది మేడం. ఎందుకంటే అది పట్టేసి ఉండిపోతది మేడం. అది పట్టేసి ఉండిపోవడం వల్ల బ్లడ్ ఎళ్తుంటది, ఓపెన్‌గా రాదు. మజిల్ ఎప్పుడైతే ఫ్రీ అవ్వకుండా ఉంటదో దాని మీద ఒక లేయర్ ఉంటది మేడం. మైలిన్ షీట్ అని చెప్పేసి ఒకటుంటది. ఆటోమేటిక్ మజిల్ కదలనివ్వకుండా చేసేస్తదన్నమాట అది. అది ఇంకా ఎప్పుడైతే ఫ్రీగా ఉండదో ఇంప్యూరిటీ ఆఫ్ ద బ్లడ్, అంటే బ్లడ్ ఒక గంట కంటే ఎక్కువ సేపు అదే దాంట్లోనే ఉందనుకోండి, అది లాక్టిక్ యాసిడ్ అంటే CO2 బ్లడ్, కార్బన్ డయాక్సైడ్ ఓకే. బ్లడ్‌ని లాక్టిక్ యాసిడ్ కింద చేంజ్. హ్మ్. లాక్టిక్ యాసిడ్‌ని మనకు పెయిన్ సబ్‌స్టెన్స్ తగ్గుతది. అంటే నొప్పిని కలిగించే భాగం మేడం. దానివల్ల ఏమవుద్దంటే మేడం, పేషెంట్ ఏమంటాడంటే నాకు తెల్లవారు లెగ్గానే లెగబుద్ధి ఎయట్లేదండి, హ్మ్. లేజీగా లెగాలనిపిస్తుంది, హెడేక్ వస్తుంది, హ్మ్. ఏ పని మీద ఇంట్రెస్ట్ సో, ఉండట్లేదు. ఈ పెయిన్‌కి రిలేటెడే ఈ లేజినెస్ అంతే అంటారా? మేడం. ఓకే. అంతే. అంతే. హ్మ్. నాకు మార్నింగ్ కళ్ళు తిరుగుతున్నాయి, వామిటింగ్ సెన్సేషన్, హ్మ్. ఏవి తినాలనిపించట్లేదు, హ్మ్. ఎక్కువసేపు పడుకోవాలనిపిస్తుంది. మనం ఏం చేస్తాం మేడం దానికి, అప్పుడు ఫైబ్రోమైయాల్జియాకి 1 ఆర్ 2 సిట్టింగ్స్ మేడం. జస్ట్ హ్మ్. ఫిజియోథెరపీ చేసుకుంటే తగ్గిపోతది. ఓకే. లేదు కాదు అసలు ఫైబ్రోమైయాల్జియా రాకుండా ఉండాలంటే బ్యాక్ మజిల్ ఎక్సర్సైజ్ చేయాలి మేడం. నెక్ ఐసోమెట్రిక్స్, హ్మ్. నెక్ స్ట్రెంథెనింగ్, నెక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్‌లు మనం చేసుకుంటుంటే దానికి వెంటిలేషన్ కరెక్ట్‌గా ఎళ్తది. ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతది. పేషెంట్ కూడా టోనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తుంటే ఆటోమేటిక్‌గా ఆ ప్రాబ్లమ్ అనేది తగ్గిపోతది మేడం. సో, డైలీ రొటీన్‌గా మేము చేసే పనుల్లో ఇన్ని మిస్టేక్స్ చేస్తున్నాం. ఉంటున్నాయి. ఈ పెయిన్ వెనకాతల కూడా ఇన్ని కాజెస్ ఉన్నాయి. అంతే. సార్ జనరల్‌గా మన పేరెంట్స్ జనరేషన్ చూస్తే, "రే మోకాలు నొప్పులొస్తున్నాయిరా, కాళ్ళు నొప్పులొస్తున్నాయి" ఇట్లా పిల్లలతో షేర్ చేసుకున్నప్పుడు, అయినా గానీ ఏదో ఒక మాత్ర తెచ్చి పడేసేయి, ఇయి కామనేరా ఇవి తగ్గవు అనేసి వాళ్ళే డిసైడ్ అయిపోయారు. కానీ ఇప్పుడు సార్ 25 ఏజ్‌లో కూడా పాపం చాలామంది ఈ పెయిన్‌ని భరించలేక ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు. స్కానింగ్ రిపోర్ట్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. బెల్ట్‌లు వేసుకొని తిరుగుతున్నారు నడానికి. కానీ ఇవన్నీ చూస్తే చాలా బాధనిపిస్తది. వీళ్ళు ఈ యంగ్ ఏజ్‌లోనే ఏదో కోల్పోతున్నారు అనేటటువంటి ఒక బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి కాజెస్? అట్ ది సేమ్ వర్కింగ్ వాళ్ళైతే గనక ఆఫీస్‌లో వాళ్ళు కూర్చొని వర్క్ చేయాలి. ఇంకొక వైపు పెయిన్ ఫీల్ అవ్వాలి. సో, మనం జిమ్‌కెళ్తున్నాము, డైట్ చేస్తున్నాము, యంగ్ ఏజ్‌లో ఉన్నాము. అయినా కూడా ఏంటి ఈ పెయిన్? దీనికి పరిష్కారం ఏంటి అనుకునే వాళ్ళు చాలామందున్నారు. ఏం చెప్తారు? ఆహ్, మీరు మంచి క్వెషన్ అడిగారు మేడం. బేసికల్‌గా మెయిన్ ఎందువల్ల ఈ పెయిన్ అంటే మేడం మయాల్జియా అంటారు మేడం. హ్మ్. మయాల్జియా ఎందువల్ల వస్తది అంటే మేడం ఇంప్రాపర్ బ్లడ్ సప్లై. ఇం మీరు ఏ క్వెషన్ అడిగినా కూడా రిలేషన్ అనేది దీనికే ఉంది మేడం. ఓకే. బ్లడ్ సర్క్యులేషన్‌కే ఉందన్నమాట. హ్మ్. ఇంప్రాపర్ బ్లడ్ సప్లై, ఇంప్రాపర్ ఫుడ్, ఈటి వల్ల ఎక్కువగా వస్తుంటది మేడం. ఫస్ట్ వన్ థింగ్. తర్వాత ఓకే. కాల్షియం లోపం. హ్మ్. పిల్లలకి ఎందుకంటే మేడం ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌నే చూసాం. 4 డోర్లు క్లోజ్ చేసేస్తున్నారు. ఒక హ్మ్. రూమ్‌లో కూర్చుంటున్నారు. ఏసీ యేసుకొని కూర్చుంటున్నారు. మీరిప్పుడు చూడండి, ఎప్పుడైనా యూఎస్‌లో ఉన్న వాళ్ళకి గానీ, లేకపోతే జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న వాళ్ళు కంపల్సరీ కాల్షియం తింటూనే ఉంటారు. టాబ్లెట్స్ తింటున్నారు. 6000 యూనిట్స్ తినడం, 60,000 యూనిట్స్ తింటున్నాం అని హ్మ్. చెప్పేసి మనకు చెప్తుంటారు. ఎందుకు తింటుంటారంటే మేడం, ఎప్పుడైనా మనకి మీరు ఒకటి లాజిక్ మేడం, బరువు పడితేనే కాల్షియం డిపోజిషన్ అవుతది బోన్‌కి. ఓకే. అంటే బరువైన అంటే రోజుకి నడవడం వల్ల గానీ, ఎక్సర్సైజ్ చేయడం వల్ల గానీ కాల్షియం డిపోజిషన్ అవుతుంటది. హుహు. ఈ బరువు లేనంత వరకి మనకి కాల్షియం డిపోజిషన్ అవ్వదు. ఎప్పుడు కాల్షియం డిపోజిషన్ అవ్వదో ఈ మజిల్ పెయిన్ గానీ, బోన్ పెయిన్ గానీ అగ్రివేట్ అవుతుంటది మేడం. రాత్రిపూట నిద్ర పట్టకపోవడం వల్ల హ్మ్. గానీ, లేకపోతే కాళ్ళు పీకుతుండడం గానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మేడం బేసికల్‌గా. ఇది మెయిన్ దీని మీద మనం డిపెండ్ అయ్యి ఉంటది మేడం. సరే అందరూ జనరల్‌గా అనుకుంటారు 1 అవర్ వర్కౌట్స్ చేస్తున్నాం జిమ్‌కి వెళ్ళి, స్వెట్ వచ్చేస్తోంది. ఫుల్‌గా ఇది రోజంతా మనకొక స్ట్రెంత్ రావాలనే కదా ఇంత చేస్తున్నాం. అలాంటిది ఒక 8, 10 అవర్స్ కూర్చుంటే మన బాడీ సహకరించట్లేదు. బాడీ మనల్ని ఏమైనా రివెంజ్ తీర్చుకుంటుందా అనే డౌట్ కూడా ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటుంది ఆ పెయిన్ నుంచి. ఏం చెప్తారు? అందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నారు మేడం. జిమ్‌కెళ్తున్నారు. బాగానే ఉంది. గానీ అక్కడ ఏం చేస్తున్నారు మనం, లాజిక్ లేని జిమ్మింగ్ మాట. అంటే హ్మ్. ఏంటంటే లాజిక్ లేకుండా ఎక్సర్సైజ్ చేస్తుంటారు. హ్మ్. అయితే బాడీ షేప్ గురించి చూస్తారు.
లేకపోతే ఫిగర్ కరెక్షన్ గురించి చూస్తారు. కానీ పోస్చర్ కరెక్షన్ గురించి ఎవ్వరు చూడరన్నమాట. మనకి పోస్చర్ కరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. ఓకే. అంటే ఏంటంటే వాడు వెళ్ళగానే బైసెప్ బాగా ఉండాలనుకుంటాడు, ట్రైసెప్ బాగా ఉండాలనుకుంటాడు, నెక్ బాగుండాలని చెప్పేసి ఎప్పుడు అనుకోడు, బ్యాక్ బాగుండాలనుకోడు అసలు నిజంగా. నీ జాయింట్లోని టైస్ బాగుండాలనుకుంటే ఎప్పుడు ఫ్రంట్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం కదా. నీ జాయింట్లోని ఇప్పుడు లెగ్స్లోని చూసుకుని టైస్ బాగుండాలనుకుంటాడు, కానీ నీ జాయింట్ బాగుండాలనుకోడు మేడం. మీరు చూసారా లేదో. దీనివల్ల ఏమవుతుందంటే మేడం బేసికల్గా వాడికి అంటే ఒక పార్ట్ ఆఫ్ మజిల్ని వాడు కేరింగ్ తీసుకుంటున్నాడు, 2 పార్ట్స్ ఆఫ్ మజిల్ని వాడు నెగ్లిజెన్స్ చేస్తున్నాడు మేడం ఓకే. ఎపీరియన్స్ గురించి. దీనివల్ల ఏమవుతుందంటే మేడం ఆ 2 పార్ట్స్ ఆఫ్ మజిల్ ఈ ఆ రెండు కలిసి దీన్ని కూడా ఇంపాక్ట్ చేస్తూ పెయిన్ చూపిస్తుంటాయి మేడం. మీకు ఎప్పుడైనా పెయిన్ అనేది ఎక్కువసేపు ఉందనుకోండి మేడం, ఆటోమేటిక్గా మన మైండ్ అనేది చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అది ఎంత ఇంటర్లింక్డ్ అంటే మేడం, ఒక్క దగ్గర పెయిన్ వస్తే కొన్ని సందర్భాల్లో చూడండి మేడం, కాలు దగ్గర ఎక్కడో పెయిన్ వస్తుంది, దానివల్ల ఫీవర్ వస్తుంది. ఎందుకంటే వాడికి కరెక్ట్గా నిద్ర ఉండదు, మజిల్ బాడీ అసలు రెస్ట్లోకి వెళ్ళదు, మైండ్ అనేది రిలాక్స్ అవ్వదు. దానివల్ల ఏమవుతుంది, వాడు కంపల్సరీగా స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటుంటాడు, దానివల్ల బాడీలో టెంపరేచర్ పెరిగిపోతుంది, దానివల్ల ఫీవర్ వస్తుంటుంది మేడం. అంటే మామూలు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మేడం. కాబట్టి నేను ఏమని చెప్తాను మేడం, జిమ్లో చేస్తున్నప్పుడు దాని గురించి ఒక 1/2 అవర్ ఫ్రంట్ చేస్తే బ్యాక్ గురించి కూడా ఒక 15 to 20 minutes స్పెండ్ చేయాలి మేడం. మ్యాండేటరీగా చెప్పాలంటే బ్యాకే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి మేడం. సరే, ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాము. మేము రెగ్యులర్గా జిమ్కి వెళ్తున్నాం, కానీ జిమ్కి వెళ్ళిన తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుందనో, షోల్డర్ పెయిన్స్ వస్తుందనో చెప్తూ ఉంటారు కదా. అంటే జిమ్కి వెళ్ళకూడదా, లేకపోతే జిమ్కి వెళ్తూ కూడా రాంగ్గా వాళ్ళు ఏమైనా వర్కౌట్స్ చేస్తున్నారు? ఎందుకు ఈ కాజెస్ చెప్తారు? అసలు జిమ్కి కంపల్సరీగా వెళ్ళాలి మేడం. జిమ్కి వెళ్ళకపోతే అసలు ఈ కాలంలో జిమ్కి వెళ్ళకపోతే మాత్రం అసలు ఫిజికల్ యాక్టివిటీ అసలు మనిషికి లేనట్టుగా మేడం. కంపల్సరీ జిమ్ చేయాలి మేడం. కానీ జిమ్ చేస్తున్నప్పుడు కొద్దిగా నాలెడ్జ్, అంటే మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఫిజికల్ థెరపిస్ట్ దగ్గర కానీ జిమ్ ట్రైనర్ దగ్గర కానీ మనం కొంత నాలెడ్జ్ తీసుకుని వర్కౌట్ చేయాలి మేడం. చేస్తే కంపల్సరీ బ్యాక్ పెయిన్ గట్రా రాకుండా ఉంటుంది మేడం. సో జనరల్గా ఫిజియోథెరపీ అనేటప్పటికి పెద్దవాళ్ళకి, వాళ్ళు నడవలేరు, చేయలేరు, ఎక్సర్సైజ్లు అవి చేయరు కాబట్టి వాళ్ళకి అని ఒక ఆలోచన చాలా మందిలో ఉంటుంది. అసలు ఫిజియోథెరపీ ఎవరికి అవసరం అవుతుంది? ఇది ఒక మసాజా, ఎక్సర్సైజా, లేకపోతే ఫిజియోథెరపీ వల్ల కంప్లీట్గా ఆపరేషన్ కూడా అవాయిడ్ చేయొచ్చు అంటారా? ఫిజియోథెరపీ వల్ల ఆపరేషన్ కంపల్సరీగా అవాయిడ్ చేయొచ్చు మేడం. లో బ్యాక్ పెయిన్ స్టార్టింగ్ స్టేజ్లో మనం ఫిజియోథెరపీ చేసుకుంటే ఆపరేషన్ వరకు వెళ్ళక్కర్లేదు మేడం. ఫస్ట్ వన్ థింగ్, ఇప్పుడు జిమ్కి వెళ్తున్న వాళ్ళకి కూడా మన ఫిజియోథెరపీ అవసరం మేడం. యంగ్స్టర్స్, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, ఇది కూడా మనకి కంపల్సరీగా ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది మేడం. ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది మేడం. తర్వాత ఇప్పుడు మేడం డిప్రెషన్ ఉన్న వాళ్ళకి కూడా ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది మేడం. ఈ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కూడా ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది మేడం. బేసికల్గా ఫిజియోథెరపీ అనేది ఇంకా మన లైఫ్లో కంపల్సరీగా, అంటే ఇప్పుడు వచ్చిన మోడర్న్ ఫిజియోథెరపీ ఏంటంటే మేడం, ఇప్పుడు చాలామంది డాక్టర్స్ కూడా ఏం చేస్తున్నారంటే మేడం, మెడికేషన్ లెస్ మోర్ మూమెంట్ అని చెప్పేసి ఫిజికల్ థెరపీకి కంపల్సరీగా వాళ్ళు కూడా ఎక్కువగా రాస్తున్నారు మేడం. ఎస్ అండి. సరే, ఇప్పుడు మన శివకామేశ్వరిలో ఆర్థో, న్యూరో అండ్ రిహాబ్ ఉంది కదా. సో జనరల్గా ఇంటికి వచ్చే ఫిజియోథెరపీ సర్వీస్ చేస్తే అది క్యూర్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది అంటారు. బట్ ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి సర్వీసెస్ గురించి కొంచెం బ్రీఫ్ ఇస్తారా? మేడం, ఇప్పుడు శివకామేశ్వరి ఆర్థో అండ్ న్యూరో రీహాబిలిటేషన్లో మెయిన్ మా కాన్సన్ట్రేషన్ అంతా ట్రేకియోటమీ పేషెంట్లు మేడం. అంటే పోస్ట్ హాస్పిటలైజేషన్ బెడ్ రిడన్ పేషెంట్స్ మేడం. అంటే ఇప్పుడు స్ట్రోక్ వచ్చింది, వెంటిలేటర్ మీద నుంచి ఉన్నారు, అలాంటి వాళ్ళకి మనం ఏమైనా రీహాబిలిటేషన్ సర్వీసెస్, వాళ్ళకి రీహాబిలిటేట్ చేస్తేనే రీహాబిలిటేషన్ మీన్స్ రీఎడ్యుకేషన్. అలా చేస్తుంటే మూమెంట్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యి వాడు బేగా కోలుకుంటాడు. అలాంటి వాళ్ళని అడ్మిట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన డైట్, కావాల్సిన నర్సింగ్ కేర్, ఫిజియోథెరపీ అండ్ క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్ అంతా కూడా మేము ఫిజియోథెరపీగా అక్కడ రీహాబిలిటేషన్ ఇస్తున్నాం ఫస్ట్ వన్ థింగ్. దాంతోపాటు ఇప్పుడు లో బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా శివకామేశ్వరిలో చూస్తున్నాం మేడం. తర్వాత ఫ్రాక్చర్స్, ట్రోమా కానీ ఇలాంటివి కూడా చూస్తున్నాం. ఇవి కాకుండా మేడం ఫిమేల్స్కి ఇన్కాంటినెన్సీ, అంటే స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, తుమ్మిన దగ్గర యూరిన్ లీకేజ్ అవ్వడం గట్రా అలాంటివి కూడా చూస్తున్నాం మేడం. బేసికల్గా ఇవన్నీ చూస్తున్నాం మేడం. తర్వాత దీంతో పాటు ఎడిషనల్గా, అంటే నాకు కాకుండా ఎడిషనల్గా కొన్ని సర్వీసెస్ పెట్టుకున్నాం. సైకాట్రీ థెరపీ అని చెప్పేసి, డైట్ అండ్ న్యూట్రిషన్ అని చెప్పేసి, తర్వాత ఆక్యుపేషనల్ థెరపీ అంటే ఏంటంటే మేడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరికి ఒక 90% డిఫార్మిటీతో వచ్చాడు మేడం. అంటే ఇంకా వాడికి స్పైన్ అనేది బ్రేక్ అయిపోయింది, 2 కాళ్ళు పనిచేయవు. కానీ మనం నడిపించడమే కాకుండా వాడికి నెక్స్ట్ ఏ పని
ఎలా చేయాలి అంటే అది ఎడ్యుకేషన్. అంటే మా దగ్గరికి వర్మ అని చెప్పేసి ఒక పేషెంట్ వచ్చాడు మేడం. ఒక 7 ఇయర్స్ ఎప్పుడో వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయనకి ఏం చేసామంటే మేడం, కొద్దిగా వాకర్తో నడిపించారు. అంటే టోటల్ స్పైన్ ఇంజరీ, 2 కాళ్ళు పనిచేయవు అసలు, సెన్సేషన్ తెలియదు. బట్ 2 చేతులు పని చేస్తున్నాయి, అప్పర్ ట్రంక్ పని చేస్తుంది, బ్రెయిన్ పని చేస్తుంది. వీడికి ఏం చేయగలుగుతాం మనం, దీనికి ఏం చేస్తే బాగుంటుంది, లైఫ్ ఏజ్ యంగ్స్టర్ అయినా లైఫ్లో ఇది ఏ విధంగా అయినా మిగతా పనులు చేసుకోగలుగుతాడు అని అంటే కార్ డ్రైవింగ్ నేర్పించామని. ఆ కార్ డ్రైవింగ్ నేర్పించి కార్ని ఆయనకి అనుకూలంగా మాడిఫై చేశారు మేడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాటా పంచ్ ఏదో కారు ఆ అబ్బాయి ఎంచుకున్నాడు మేడం. ఎంచుకొని అక్కడ కాల్ దగ్గర ఉండవలసిన గేర్ అండ్ బ్రేక్ అంతా చేతుల దగ్గర పెట్టుకున్నాడు. అది ఆ కంపెనీ వాళ్ళు స్పెషల్ గా దీని గురించి మాడిఫై చేసి పంపించారు మేడం. దీని మీద ఆ అబ్బాయి చాలా వీడియోస్ కూడా చేశాడు. న్యూ లైఫ్ అంటే నాది ఇంకా అయిపోయింది లైఫ్ ఇక్కడతో అన్ని ఆలోచన నుంచి ట్రీట్మెంట్ ఇవ్వటం, తను క్యూర్ చేయడంతో పాటు తను మళ్ళీ ఇది చేసుకోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారు. గ్రేట్. అది కాకుండా కొందరు పేషెంట్లు పారా ఒలింపిక్స్ మేడం. ఒకప్పుడు మా దగ్గర ఒక అబ్బాయి వచ్చాడు మేడం. అంటే బీచ్, మన విశాఖపట్నం బీచ్లోనే ఆడుకుంటూ అంటుకు పడిపోయాడు. ఇంకా మొత్తం మెడ దగ్గరికి స్పైన్ అనేది బ్రేక్ అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి మన దగ్గర రాగానే మనం ట్రీట్మెంట్ చేసాము. కొంతవరకు మూమెంట్స్ వస్తుంది. మూమెంట్ వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి 18 ఇయర్స్ అబ్బాయి. వాళ్ళ మదర్ ఏంటి అసలు నిజంగా ఇలాగే ఉంటాడా, ఎంతకంటే ఇంకా ఏం డెవలప్ అవ్వడా అని ఉంటే ఆ అబ్బాయిని కొద్దిగా మోటివేట్ చేసి పారా ఒలింపిక్స్ మేడం. అంటే చిన్న చిన్న గేమ్స్ గట్ట, ఆ అబ్బాయి గేమ్స్ అంటే ఇష్టం, గేమ్స్లో కాన్సన్ట్రేషన్ చెప్పి ఆ యాక్టివిటీని కొద్దిగా నేర్పించి ఆయనకి ఆ గేమ్స్లో పంపించి పారా ఒలింపిక్స్ పంపించాము. ఆ అబ్బాయి మెడల్ కూడా కొట్టాడు ఈ మధ్యన. అబ్బాయి కూడా అలాగే ట్రైన్ అయ్యాడు. అలాగే మనం చాలా మందికి టైపింగ్ అని చెప్పేసి, కంప్యూటర్ రీడింగ్ అని చెప్పేసి, జెరాక్స్ షాప్ ట్రైనింగ్ అని చెప్పేసి, లేదంటే సమ్ రికార్డ్ వర్క్ అని చెప్పేసి ఇలాగా కూడా మనం ఆక్యుపేషనల్ థెరపీ చేయిస్తున్నాం మేడం చాలా మంది పేషెంట్స్కి. సరే, కొంతమంది లేడీస్లో కావచ్చు, కొంతమంది జెంట్స్లో కూడా చూస్తున్నాం. వాళ్ళు ఏదైనా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయితే కనుక కొన్ని రకాల కాళ్ళు పీకులు, నిద్రపోయేటప్పుడు సరిగ్గా నిద్ర రావటం లేదని, రకరకాల పెయిన్స్, అదొక మళ్ళీ డిఫరెంట్ పెయిన్స్. వాళ్ళు జస్ట్ ఏ ట్యాబ్లెట్ తీసుకుంటే కొంత రిలీఫ్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి కూడా ఫిజియోథెరపీ అవసరం అవుతుంది అంటారా? అంటే ఎమోషనల్ పెయిన్స్ అంటారా, వీటిని ఏమంటారు అసలు? ఎమోషనల్ పెయిన్ అని నేను చెప్పను కదా మేడం. ఒక మేల్ కంటే ఒక ఫిమేల్ ఎక్కువగా పనిచేస్తుంటారు మేడం. ఆబ్వియస్గా చెప్పాలంటే ఓ మేల్ ఏం చేస్తాడంటే బోన్ చేసి వస్తాడు, లెగిస్తాడు, బోన్ చేస్తాడు, ఆఫీస్కి వెళ్తాడు, తన పని తను చేసుకుని ఈవినింగ్ వస్తాడు, మళ్ళీ బోన్ చేస్తాడు, పడుకుని పోతాడు. తను ఓన్లీ ఫర్ మైండ్తో మాత్రం పని చేస్తాడు. ఇప్పుడు హౌస్ వైఫ్ కానీ వీళ్ళందరూ ఉన్నారంటే ఇంట్లోని అడ్మినిస్ట్రేషన్ చూడడం చాలా కష్టం మేడం. వాళ్ళకి వంట చేయాలి, బట్టలు ఉతకాలి, వీధికి వంట పెట్టాలి, తర్వాత ఇల్లంతా సర్దుకోవాలి. తెలియకుండానే ఒక మేల్ కంట 10 times మోర్ ఎక్కువగా ఫీమేల్ వర్క్ చేసేస్తుంది మేడం. ట్రూ. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మేడం, మీరు లాజిక్ మేడం, నేను ఫస్ట్ పాయింటే చెప్తున్నాను. కంపల్సరీ ఏమవుతుంది, ఆవిడ కూడా ఏమీ ఆలోచించదు, అంత ముందు కొంగుని పనులే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్లోర్ స్క్రబ్బింగ్ చేయాలనుకోండి, ముందు కొంగునే చేయాలి. వాష్ చేయాలనుకో క్లాత్స్, ముందు కొంగునే చేయాలి. వీళ్ళు వంట పని చేస్తున్నప్పుడు కానీ, బట్టలు ఉతుకుతుంది, వాళ్ళ పని అవ్వాలని చెప్పేసి మిగతా పని గురించి వాళ్ళ బాడీ గురించి వాళ్ళు ఏం ఆలోచించరు మేడం. ఎప్పుడు ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పనులన్నీ అయిపోయి పిల్లలకు భోజనం పెట్టేసి, వాళ్ళ హస్బెండ్ నడుస్తున్నటువంటి అంశం ఇది. భోజనం పెట్టేసి రాత్రి పడుకుంటున్న ముందు వాళ్ళు అప్పుడు చెప్తారు మరి, నాకు నొప్పి వస్తుంది, హీల్ పెయిన్ వస్తుంది, మోకాలు నొప్పి వస్తుంది అని చెప్తుంటారు మేడం. అలా చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, బికాజ్ మళ్ళీ రేపు మార్నింగ్ లెగ్గానే వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు, సరే హాస్పిటల్కి తీసుకెళ్దాం, లేదా మెడిసిన్స్ రాసేద్దాం, లేకపోతే ఏదో ఒక మందు వేసేద్దాం, అంటే ట్యాబ్లెట్ వేసేద్దాం అని చెప్పి రకంగానే ఆలోచిస్తుంటాడు. కానీ మెయిన్ ప్రివెన్షన్ ఎక్కడ ఉంది, ఆవిడతో స్పెండ్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ చేయాలి, లేకపోతే వాకింగ్కి వెళ్ళాలి, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ చేయించాలి. ఈ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. ఈ యాక్టివిటీని మనం తగ్గించి మిగతా యాక్టివిటీస్, అంటే ఆవిడ పోస్చర్ని బ్యాలెన్స్ చేసుకునే యాక్టివిటీ ఏవైనా చేసుకోవాలనే విషయం మీద ఆలోచించి వాళ్ళ హస్బెండ్ వర్కౌట్ చేశారనుకోండి, కంపల్సరీగా వాళ్ళకి ప్రివెన్షన్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా మంది రూట్ కాజ్ తెలుసుకోవాలంటే అంతే మేడం. ఆబ్వియస్గా చాలామంది ఇప్పుడు విలేజ్ సైడ్ చూసారనుకోండి మేడం, మెయిన్ అక్కడ హస్బెండ్కి కొన్ని చెప్పలేరు, ఇంకొకకుండా అత్తమామలు కూడా కొన్ని చెప్పలేరు, షేర్ చేయలేరు. ఆ ఫ్యామిలీ నుంచి కొంతవరకు నువ్వు ఇలాగ ఉండాలి, అలాగ కొన్ని బేరియర్స్తో వస్తుంటారు. రావడంతో ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా ఓపెన్ అవ్వరు, పెయిన్ వచ్చినాయి. ఆ పెయిన్ ఎప్పటికి ఓపెన్ అవుతుంటే ఇంకా ఫుల్గా క్రిటికల్ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు ఓపెన్ అవుతారు మేడం. అది ఇంకా లెగలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను,
ఇంక ఇది ఇంకా నన్ను డామినేట్ చేసేస్తుంది పెయిన్ అన్నప్పుడు వాళ్ళు ఓపెన్ అవుతారు. అప్పటికి అది ఏమవుతుందంటే మేడం 1-2 స్టేజ్‌లు దాటి 4th స్టేజ్‌కి వచ్చేస్తదనమాట కంపల్సరీగా. సో, క్రిటికల్ స్టేజ్. క్రిటికల్ స్టేజ్. అందుకే కామన్‌గా ఇప్పుడు మీరు చెప్తే మేడం మేల్స్ కంటే ఫీమేల్స్‌కే ఎక్కువగా బ్యాక్ ఆపరేషన్స్, నీ జాయింట్ పెయిన్ ఆపరేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి మేడం. మేల్స్‌కి ఎప్పుడు జరగట్లేదు. ఎందుకంటే మేల్ అన్నాడు కంపల్సరీగా ఆఫీస్‌లోకి వెళ్తాడు, ఆఫీస్‌లో పని చేసుకుంటాడు, తిరుగుతాడు, తర్వాత తన యొక్క ఎమోషన్స్ షేర్ చేసుకుంటాడు, ఫిజికల్ యాక్టివిటీని షేర్ చేసుకుని ఎలాగో ఒకలాగా ఆయన ఈవెన్ ఉమెన్‌కి మీరు సజెస్ట్ చేసిన తల్లి ఇవి చేయకూడదు, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి అన్నా ఆ రోబో అసలు ఆగదు. సో, వెయిట్ మోస్తూనే ఉంటది, మోస్తూనే పరుగులు ఉంటారు. పెడుతూనే ఉంటుంది, ఇట్లా మోస్తారు. చేస్తూనే ఉంటారు. సో, ఫైనల్లీ వాళ్ళకి సర్జరీ అనేటప్పటికి మనం సర్జరీ చేసుకుంటే ఇంక మన లైఫ్ అయిపోద్దా? మన ఇంపాక్ట్ ఫ్యామిలీ మీద పడుతుందేమో, పిల్లలకి ఎవరు చేసి పెడతారు, హస్బెండ్‌కి ఎవరు చేసి పెడతారు, ఇవే రెగ్యులర్‌గా ఉమెన్‌లో బాగా నడుస్తూ ఉంటాయి. మోస్ట్ కాంప్లికేషన్ కేసెస్‌ని మీరు టేకప్ చేసినప్పుడు ఎస్పెషల్లీ ఉమెన్‌లో సార్ ఏముంటది? అసలు ఏం ఫేస్ చేస్తున్నారు వాళ్ళు? ఉమెన్స్‌లో మెయిన్ భయం ఉంటుంది మేడం. ఎవరికి ఏమి చెప్పుకోలేరు వాళ్ళు. ఎవరికి ఏమైనా చెప్తే ఏం ఫీల్ అవుతారో అని భయం మాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పెయిన్‌ని కూడా చెప్పుకోవడానికి వాళ్ళు చాలా భయపడుతూనే చెప్తుంటారు. యెస్. దీనికి ఎవరైనా ఏమైనా కామెంట్ చేస్తారేమో అని చెప్పేసి. దానివల్ల వాళ్ళు అక్కడే ఒక 70-80% అనేది వాళ్ళు షేరింగ్ అనేది లేదు మేడం. ఒక 20% మాత్రం వాళ్ళ హస్బెండ్‌కో, లేకపోతే వాళ్ళ పిల్లలకో, వాళ్ళ ఫాదర్, మదర్‌కో చెప్తుంటారన్నమాట. చెప్తున్నప్పుడే వీళ్ళు సెర్టైన్ పేరెంట్స్ కానీ, హస్బెండ్ కానీ, పిల్లలు కానీ ఇమీడియట్‌గా రెస్పాండ్ అయ్యి ఆవిడకి మనం ట్రీట్మెంట్ కానీ, లేకపోతే రీఎడ్యుకేషన్ కానీ, ఒక జిమ్ యాక్టివిటీస్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, మైండ్ డైవర్షన్ యాక్టివిటీ కానీ మనం ఏమైనా చేయించామంటే కంపల్సరీగా ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి మనం చెప్పొచ్చు మేడం ఫస్ట్. సో, ఎర్లీ స్టేజ్‌లో పెయిన్‌ని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే కామన్‌గా తీసుకోకూడదు అని మీరు చెప్తారు. అంతే మేడం. యెస్. సార్, కొన్ని మిత్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ పెయిన్స్‌లో ట్రీట్మెంట్ విషయంలో గానీ, సో బాడీలో జరిగే కొన్ని మార్పుల విషయంలో కానీ, కొన్ని ర్యాపిడ్ క్వెషన్స్ లాగా కొన్ని అడుగుతాను. అది మీరు యెస్ అయితే యెస్, నో అయితే నో చెప్తే ఓకే. మేము కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది మాకు అలాగే కూడా. మేడం. అలాగే. సార్, స్లీపింగ్ పొజిషన్ గురించి రెగ్యులర్‌గా మీరు చెప్తూ ఉంటారు కదా, ఎట్లా పడుకోవాలి? మనం స్లీపింగ్ పొజిషన్‌లోనే ఎప్పుడు కూడా మనం ఒక సైడ్‌కి కొద్దిగా హార్డ్ సర్ఫేస్ తీసుకొని, ఒక సైడ్‌కి పడుకొని కంఫర్టబుల్ అని పిల్లో పెట్టుకుంటే అది మంచిది మేడం. యెస్. బేసిక్ ఎక్సర్సైజ్ అంటే చాలా మందికి యోగాలకి లేకపోతే జిమ్‌లకి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. వాళ్ళకి బేసిక్ ఎక్సర్సైజ్ ఎంతసేపు చేయాలి? ఏం చేయాలి అంటారు? ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తే సరిపోతుంది మేడం. ఓకే. సార్, వాకింగ్ చేసే వాళ్ళలో కూడా చాలా డౌట్స్ ఉంటాయి. సో, ఏదో సెల్ ఫోన్ చూస్తూ, పాటలు వింటూ ఇట్లా కాసేపు నడిచేసాం కదా, ఇదే వాకింగ్ అనుకుంటారు. బట్ వాకింగ్ అంటే సో గుడ్ వే ఎలా చెప్తారు? వాకింగ్ ఎప్పుడు కూడా గుడ్ ఫుట్‌వేర్స్ మేడం. కొద్దిగా మనం గ్రాస్‌లో గానీ, లేకపోతే మట్టిలో గానీ కొద్దిగా మెత్తగున్న సర్ఫేసుల మీద నడిస్తే మనకి ఇంకా కాలికి గట్టి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటది మేడం. స్ట్రెస్ అండ్ డైలీ లైఫ్ కంప్లీట్‌గా పెయిన్స్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది అంటారు మన బాడీ మీద మీరు. సో, రెగ్యులర్‌గా మనం తీసుకునే ఫుడ్‌లో ఏముండాలి? ప్రోటీన్ ఉండాలి మేడం. యెస్. సో, ఎలా అంటే ఒక స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వమంటే అంత బేగా ఎవరు బయటకి రారు. కానీ ఇప్పుడున్న పెయిన్ బిహైండ్ రీజన్స్ చూస్తే చాలా వరకు స్ట్రెస్ కూడా ఒక కారణం అవుతుంది. ఏం చెప్తారు? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్‌లో పర్టిక్యులర్‌గా ఫాలో అవ్వాల్సిన విషయాలు. లైఫ్ స్టైల్ అంటే మేడం స్ట్రెస్ మనకి కంపల్సరీగా తగ్గాలంటే మేడం ఫిజికల్ యాక్టివిటీ, ప్రాపర్ ఫిజికల్ కరెక్షన్, పోస్చర్ కరెక్షన్ ఉండాలి మేడం. చాలా మందికి అలవాటు ఉంటుంది సార్. వేళ్ళు ఇట్లా విరుపుకుంటే సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏంటి ఆ సౌండ్స్ వింటే అంటే అంటే కొంతమందికి అది హాబీలాగా ఉంటుంది గానీ ఏంటి సార్ అది కాజ్? బేసికల్‌గా మేడం వేలు తిరుపుకోవడం అంటే వేనికి మధ్యన ఒక సైనవల్ ఫ్లూయిడ్ ఉంటదన్నమాట. అక్కడ ఒక ఎయిర్ లాక్ ఉంటది మేడం. ఆ ఎయిర్ లాక్ బ్రేక్ అవ్వడం వల్ల ఉంటది మేడం. దానివల్ల పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు మేడం. అది కంఫర్టబులే మేడం. కొంతమంది నడిచినప్పుడు క్రాక్ అవుతున్న సౌండ్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది పెద్దవాళ్ళలో ఆ బోన్ ఏమైనా ఫ్రాక్చర్ అవుతుందా? లేకపోతే ఏదో అని ఒక డౌట్స్ వస్తుంది సార్. అది పెద్ద సీరియస్‌గా తీసుకోవాలా? కంపల్సరీగా సీరియస్‌గా తీసుకోవాలి మేడం. ఇమ్మీడియేట్‌గా ఒక ఎక్స్‌రే తీసుకొని ఒక మంచి ఆర్థోపెడిక్ దగ్గరికెళ్ళి చూపెట్టుకొని ఫిజియోథెరపీకి వస్తే ఇమ్మీడియేట్‌గా ప్రివెంట్ చేయొచ్చు మేడం దాన్ని. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థాంక్ యూ. అండ్ ఫైనల్‌గా మా సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం మీరిచ్చే వాల్యుబుల్ మెసేజ్. గుడ్ పోస్చర్ మెయింటైన్ చేయండి. గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయండి. ఏదైనా ఎర్లీ ప్రివెన్షన్ అనేది చాలా మంచిది. ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా మీరు ఫ్రంట్ పార్ట్‌తో పాటు బ్యాక్ పార్ట్‌ని కూడా మీరు కంపల్సరీగా నెగ్లిజెన్సీ చేయకుండా ఎక్సర్సైజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్తే. థ్యాంక్ యూ.